నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రులకు హనీమూన్ పీరియడ్ ముగిసిందన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇక శాఖాపరమైన అంశాలపై పట్టు సాధించాలని మంత్రులకు హితబోధ. రాయలసీమ అభివృద్ధికి గత ప్రభుత్వం చీమంత కృషి కూడా చేయలేదన్న చంద్రబాబు నాయుడు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. పరిశ్రమల కారణంగా విశాఖ కాలుష్యానికి దగ్గరైందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాలుష్య నివారణకు గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శ. హనీమూన్ ముగిసింది. ఇక శాఖాపరమైన అంశాలపై పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు హితబోధ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. అధికారులు చెప్పేవని గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయొద్దని చంద్రబాబు నాయుడు హితవు పలికారు. మంత్రులకు హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇక శాఖాపరమైన అంశాలపై పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు హితబోధ చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై జరిగిన చర్చలో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. అధికారులు చెప్పేవని గుడ్డిగా నమ్మొద్దని, శాఖలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకోవాలని సీఎం మంత్రులకు సూచించారు. అధికారులు చెప్పేవని గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయొద్దని చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారులు చెప్పే సమాచారాన్ని వాస్తవ పరిస్థితిని బేరోజు వేసుకుని మాట్లాడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఒకరిద్దరు మంత్రులు గుడ్డిగా అధికారులు ఇచ్చిన తప్పులు సరిచేసుకోకుండా బహిరంగ ప్రకటన చేశారంటూ ఉదాహరించారు. మంత్రివర్గ సమావేశంలో చర్చ సందర్భంగా పర్యాటక, స్పోర్ట్స్ విధానాల్లో స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ పాఠశాలలో క్రీడలకు సంబంధించి స్థానిక ప్రతిభను ప్రోత్సహించే చర్యలు చేపట్టామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహాలు పెంచేలా శిక్షణ ఉంటుందని లోకేష్ తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించేలా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని పవన్ సూచించారు. ఉపాధి అవకాశాలు కల్పించేలా పర్యాటక అభివృద్ధి జరగాలన్న దానిపై చర్చించారు. ఎస్ఐపిబి నిర్ణయం తీసుకున్న పరిశ్రమలు మొదలయ్యేలా చూడాలని పవన్ సూచించారు. రేషన్ బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్ట్ తరహాలో కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. యువగలంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. గతంలో చేశాం, మళ్లీ చేసి చూపిస్తామని అన్నారు. రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆలోచించి కృష్ణా జలాలను సీమకు తరలించాలని ఆలోచించింది ఎన్టీఆర్. ఇందులో భాగంగానే తెలుగు గంగ, హంద్రినీవా, నగరి గాలేరు ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారు. వాటిని పూర్తి చేసేది కూడా ఎన్డీఏనే. నదుల అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లను బసక చెర్లకు తీసుకెళ్లితే గేమ్ చేంజర్ అవుతుంది. కియా పరిశ్రమను తీసుకొచ్చేందుకు ఏడాదిలోనే కొలిపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తాం. కియా రాకతో అనంత జిల్లా ముఖ చిత్రం మారిపోతుంది. హార్టికల్చర్ అభివృద్ధి చేస్తే మహద్దశ వస్తుంది. సీమలోనూ మంచి రోడ్లు వచ్చాయంటే టీడీపీ హయాంలోనే. రాయలసీమలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్గా మార్చుతున్నాం. తిరుపతి, ఐఐటి, ఐసర్, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టి ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాం. హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు 90% రాయితీతో డ్రిప్ సబ్సిడీ ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసింది. మళ్లీ రాయితీతో డ్రిప్ను రైతులకు అందిస్తాం. తిరుపతి హార్డ్వేర్ హబ్గా మారింది టీడీపీ హయాంలోనే. కేంద్రం 2 ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే వాటిని కర్నూలు జిల్లా, ఓర్వకల్లు, కడప జిల్లా, కోపతిలో ఏర్పాటు చేశాం. వీటి అభివృద్ధికి 5,000 కోట్లు మంజూరయ్యాయి. ఓర్వకల్లును డ్రోన్ హబ్ గా మార్చేందుకు 300 ఎకరాలు కేటాయించాం. కర్నూలును బెస్ట్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంకో పక్క దశ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తున్నాం. ఐఐటి, ఐజర్, అదే మరిగా కల్నరీ ఇన్స్టిట్యూట్ ఒకటి, త్రిబుల్ ఐటీ కర్నూలులో పెట్టాం. ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం. ఇవి కాకుండా దేశ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం. రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం. ఏదైతే ప్రజాగళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అధ్యక్ష రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి 90%తో డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం
దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్ గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే 2 కూడా రాయలసీమలో పెట్టి 5,000 కోట్ల రూపాయల దగ్గర దీనికి శాంక్షన్ చేశాం. అదే మరి ఓర్వకల్లో డ్రోన్ సిటీగా తయారు చేశాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, యూస్ కేసెస్ తయారు చేయడం కానీ, సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం. అందుకే కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తెలియజేసుకుంటాను. మరొకసారి మీవిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ దేశంలోని కీలక నగరాలని కాలుష్యం బారిన పడుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలో సైతం కాలుష్య తీవ్రత పెరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా విశాఖలో పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని, దీంతో విశాఖ కాలుష్యానికి దగ్గరైందని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండలిలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలుష్య నివారణపై పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి కారణమైన బొగ్గు వాడకాన్ని తగ్గిస్తామని పవన్ చెప్పారు. పలాసలో జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడేదని, ఇప్పుడు ఆ తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయాన్ని సమకూరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గాలి నాణ్యతను పెంచేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాలుష్య కారణంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. కాలుష్యం లేని అభివృద్ధికి తాము కృషి చేస్తామని చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపార్ట్మెంట్ మరియు క్యారింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. 2025 జనవరి నాటికి అధ్యయన నివేదిక వచ్చే అవకాశం ఉంది. అందిన వెంటనే విశాఖపట్నం నగరంలో కాలుష్యం యొక్క సవాళ్లను నివేదికలో సూచించిన విధంగా పరిష్కరించడానికి విశాఖపట్నంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం అవుతుంది. కొత్త హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కోసం మనం అవలంబించాలనుకుంటున్న ప్రధాన చర్య ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఉదాహరణకి గతంలో పలాసలోని జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లో జీడిపప్పు తొక్కని కాల్చడం ద్వారా భారీ ఉద్గారాలను ఉత్పత్తి చేసేవి. అయితే అవి ఆవిరి సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా ఈ తొక్కని కాల్చడానికి బదులు ఇప్పుడు కాలుష్యం పూర్తిగా తగ్గింది. అలాగే తొక్క నుంచి ఆ నూనెని వెలికి తీయడం ద్వారా పరిశ్రమకి ఆదాయం పెరుగుతోంది. అదేవిధంగా ఫ్లై యాష్ పారవేయడం ద్వారా పెద్ద సవాల్ మరియు థర్మల్ ప్లాంట్ చుట్టూ కాలుష్యానికి ప్రధాన కారణం అయింది. సిమెంట్ తయారీపై యాష్ ఫ్లైను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఫ్లై యాష్ సిమెంట్ పరిశ్రమ నుండి చాలా డిమాండ్ ఉంది. థర్మల్ ప్లాంట్లపై కూడా ఫ్లై యాష్ను సిమెంట్ ప్లాంట్స్కి విక్రయించి దాన్ని సర్క్యులర్ ఎకానమీలో భాగస్వామ్యం చేసుకున్నాయి. వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ప్లాంట్లో బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. తద్వారా కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని తగ్గిస్తూ ఉన్నారు. పట్టణ ఘన వ్యర్థాలను దహనం చేయడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వ్యర్థాలను సంపదగా మారుస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు వాటి చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాలను ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేయడం జరుగుతోంది. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 5 సంవత్సరాల్లో 5,05,000 ఉద్యోగాలే మా లక్ష్యమని ఆయన అన్నారు. గతంలో హైదరాబాద్ లో రేసు జరిగిందని, దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి కోడి గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారని ఎద్దేవా చేశారు. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 5 సంవత్సరాల్లో 5,05,000 ఉద్యోగాలు మా లక్ష్యమని అన్నారు. తేదాప హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాయని, ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చామని అన్నారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామని, ముందు చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి ఆదాని సంస్థతో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశామని, కానీ
అది ఆగిపోయిందని అన్నారు. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు. బాధాకరమైన పరిస్థితి ఏంటంటే గతంలో హైదరాబాద్లో రేసు జరిగిందని, దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి కోడి గుడ్డు పెట్టలేదని సమాధానం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఆ రోజు నుంచి ఎక్కడికెళ్లినా ఐటీ మంత్రి ఇలా ఉంటారా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవమానం జరిగిందన్నారు. ఇలా అయితే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టగా పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్లు వాటాలు అడిగారని చెప్పారు. దీంతో పరిశ్రమలు వెళ్లిపోయాయని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగినది. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న కంపెనీలు అయితే వైజాగ్ లోనే నేను ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలలు తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష. పెద్దలు వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలు పెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 months లో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలనేది టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ ఒక పక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే గాని మనం గాని ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళుంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. 2019-24 మధ్య రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లు పెరిగాయని, వీటిని అరికట్టడానికి స్పెషల్ గా ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లుగా హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వీరిని గుర్తించి ప్రొవైలింగ్ చేస్తున్నామని, అనుమానిత పాడుబడ్డ ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గంజాయికి సంబంధించి 5 ఏళ్లు బాగా విస్తృతం అయిందని, దీని నివారణకు అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి కేబినెట్ ఆమోదం తీసుకున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. వైసీపీ ప్రభుత్వం గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. వీటికి హోంమంత్రి సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని, దీంతో నేరస్తులను అణచివేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే 7 సార్లు సమీక్ష నిర్వహించారని వివరించారు. గత 5 నెలల్లో 25,000 కిలోల గంజాయి పట్టుకున్నట్లుగా తెలిపారు. దీన్ని సాగు చేసిన, తరలించిన పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తున్నట్లుగా చెప్పారు. ఆస్తుల సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. సుమారుగా మనకి 2014 నుంచి 2019 వరకు ఒక రకంగా ఉంటే 2019 నుంచి 2024 మన జూన్ నెల వరకు సినారియో చూసుకున్న అధ్యక్ష
దగ్గర దగ్గర ఉమెన్ అట్రాసిటీస్ కానీ చైల్డ్ అట్రాసిటీస్ కానీ దగ్గర 18% తగ్గినాయి అధ్యక్ష. అంటే ఆ విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మొన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చాలా క్లారిటీగా సమాధానం చెప్పాను అధ్యక్ష. 2024 వచ్చేసరికి అక్టోబర్ వరకే అనుకుంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు మనం తీసుకున్న 2019 నుంచి 2024 జూన్ నుంచి అక్టోబర్ వరకు తీసుకున్న సుమారుగా 18.3% క్రైమ్ రేట్ తగ్గిన పరిస్థితి అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఈ రోజు ఎటువంటి ఈ వ్యవస్థ నిర్ణయం చేసే పరిస్థితి ఇట్టి పరిస్థితులు రాకూడదు, ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతోని చక్కగా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా అన్నిటికీ దేశమైన గాంజాయిని అరికట్టే విషయంలోని కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేకమైన నిర్ణయాలు, సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, దాని కేబినెట్ అప్రూవల్ కూడా అయింది అధ్యక్ష. రేపో మాకు జీవో కూడా వచ్చి దానికి సెపరేట్ వింగ్ కూడా ఉంటుంది. ఇందాక కూడా ప్రశ్నోత్తరాల సమయంలో సభ ముందు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా అధ్యక్ష ఈ రోజు అనేకమైన చట్టాల్లోని ముఖ్యంగా సోషల్ మీడియా చట్టాలే కాదు, సైబర్ క్రైమ్ విషయంలోనే కాదు, వైట్ కాలర్ అఫెన్సెస్ లో కానీ, భూ ఆక్రమణల విషయంలో కానీ, నకిలీ విత్తనాల విషయంలోనే కానీ, నకిలీ ఆహార పదార్థాలు తయారు చేసే విషయాల్లో కానీ, బియ్యం దొంగ రవాణా చేసే విషయంలోనే కానీ, అలాగే సుమారుగా 14 క్రైమ్స్ ని ఈ రోజు ఈ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రధానంగా ఉన్న 3 సమస్యలకు పరిష్కారం చూపాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. 1276 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయరుగా చేసేందుకు 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించిన గత వైసీపీ పాలనలో సొమ్మును డ్రా చేసుకోవడంతో పాటు అక్రమంగా మట్టిని దోచేశారని విమర్శించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్గా మార్చి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే పోలవరం ఏలూరు కాలువల అనుసంధానం కోసం 15.60 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం అలసత్వం వల్ల నిర్మాణం ఆలస్యం కాగా నిర్మాణ వ్యయం పెరిగిందని అన్నారు. తిరిగి అంచనా విలువ 32 కోట్లకు పెరిగిందని తెలిపారు. పోలవరం ఏలూరు కాలువను అనుసంధానం చేయాలని, అలానే రామవర్పాడు, ఎనకేపాడు, జక్కుల నెక్కలం ప్రాంతాల్లో ఏలూరు కాలువపై పై వంతెనలను నిర్మాణం చేయాలని కోరారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలకు ప్రహరీ రైనింగ్ పాడైపోయాయని వాటికి నిధులు కేటాయించాలని వెల్లడించారు. బ్రహ్మలింగేశ్వరం 1276 ఎకరాలు ఉంది అధ్యక్ష. గతంలో 14-19 మధ్య రిజర్వాయర్ చేద్దాం అనుకున్న పరిస్థితి, కానీ ఆ రోజు డబ్బులు కేటాయించినా ఆ డబ్బులు డ్రా చేసుకుని అక్రమంగా మట్టి అమ్ముకున్న పరిస్థితి అధ్యక్ష. ఎనిమిది అక్రమంగా మట్టి అమ్మినా ఇప్పుడు రిజర్వాయర్ చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. దాన్ని రిజర్వాయర్గా మార్చి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పోలవరం కెనాల్, ఏలూరు కెనాల్ అనుసంధానం చేసే ప్రాజెక్టు కూడా 14-19 మధ్య యనమల రామకృష్ణ గారు 15,60,00,000 కేటాయించారు అధ్యక్ష. కానీ 12th క్లాస్ చదివిన వాళ్ళు కూడా తెలిసే పరిస్థితి అధ్యక్ష. నిర్మాణం లేట్ అయితే నిర్మాణం ఏమో రెట్టింపు అవుతుందనే విషయం గత ప్రభుత్వం మర్చిపోయి దాన్ని అటకెక్కించిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఎస్టిమేషన్ చేపిస్తే 32 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ ఇచ్చారు అధ్యక్ష. పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్కి అనుసంధానం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం అలాగే ఏలూరు కెనాల్ మీద రామరపాడు దగ్గర, ప్రసాదంపాడు దగ్గర, జక్కుల దగ్గర వంతెనలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 4-5 వేల ఎకరాలకి వాళ్ళు వెళ్తానికి కానీ 30,000 పైబడి జనాభా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఒక్కో వంతెనకి 5-6 కోట్లు కూడా అవుతుంది అధ్యక్ష. నేను ఆల్రెడీ లెటర్స్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అధ్యక్ష. వీటిని కూడా కేటాయించాల్సిందిగా కోరుతుంది అధ్యక్ష. ఇకపోతే ఎయిర్పోర్ట్ ఎదురుగా అధ్యక్ష గ్రైనరీ బాగున్న పరిస్థితి. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళినా గ్రైనరీ బాగుండే పరిస్థితి. ఈ శాఖలు అన్నిటితో 7 శాఖలతో అనుసంధానం చేసి మాట్లాడితే 45 రోజులు పట్టింది అధ్యక్ష. ఫైనల్గా హైవే నడితే నేషనల్ హైవే వెళ్ళేమో విజయవాడ గ్రైనరీ ఎండీతో మాడాలని ఇట్లా చెప్తే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి 45,000 చదరపు మీటర్ గ్రైనరీ ఉన్నదాన్ని డబుల్ చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. ఆ పనులు ప్రారంభించారు అధ్యక్ష. కానీ ఎయిర్పోర్ట్ ఎదురుగా స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు మీద ఉన్న వెటర్నరీ కాలేజ్ కాంపౌండ్ వాళ్ళు పడిపోయి ఆ రైలింగ్లు పాడైపోయిన పరిస్థితి అధ్యక్ష. ఎయిర్పోర్ట్ క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది, చూస్తా కూడా అక్కడ ఉంది అధ్యక్ష. దానికి నిధులు కేటాయించాల్సిందిగా మంత్రి గారిని కోరే అధ్యక్ష. దాన్ని బ్యూటిఫికేషన్ చేయడానికి కలెక్టర్ని అడిగినా చందా లేదనే పరిస్థితి, ఫండ్స్ లేవని CGF అప్లై చేయడం కుదరట్లేదు అధ్యక్ష. దానికి కూడా యానిమల్ హస్బెండరీ నుంచి నిధులు కేటాయించాల్సిన మీ దగ్గర కోరుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. తన తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబంలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడుకు కూడా కుటుంబం ఉంది కదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పదే షర్మిల పేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారు? గతంలో షర్మిలపై నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా తన తల్లిదండ్రులను
ప్రపంచానికి చూపించారా? వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టారా? తలకొరివి పెట్టారా అంటూ ప్రశ్నించారు. దళిత మాజీ ఎంపీ నందిగామ సురేష్ పై కేసుల మీద కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీడీపీ కార్యాలయంపై దాడి చేశారంటూ తప్పుడు కేసులు పెట్టారని, ఆ సమయంలో ఆయన అసలు ఊళ్ళోనే లేరన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ పైన 8 కేసులు పెట్టారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ఫేక్ ఖాతాలు సృష్టిస్తున్నారు. తప్పుడు వ్యాఖ్యలను, అసభ్యకర పోస్టులను పెడుతున్నారు. వారే తిడతారు, తిరిగి వారే కేసులు పెడతారు అని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ పోలీస్ అధికారులు ఆర్పి ఠాగూర్, ఏబి వెంకటేశ్వర, యోగానందతో ఒక జట్టును సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురు మాట వినని అధికారులు వైసీపీ నేతల సమాచారం జిల్లాలోని టీడీపీ నేతల నుంచి తీసుకుంటున్నారు. వారిపై కక్ష సాధింపునకు ఆ సమాచారం వాడుకుంటున్నారు. పోలీసులు సక్రమంగా నిర్బంధించి ముఖానికి మాస్కులు వేసి కొడుతున్నారు. 3rd డిగ్రీ ప్రయోగిస్తూ తీసిన వీడియోలు ప్రభుత్వ పెద్దలకు పంపుతున్నారు. ఈ వీడియోలను వారు సంతోషంగా చూస్తూ తమ సాడిజాన్ని బయట పెట్టుకుంటున్నారు అంటూ జగన్ విమర్శించారు. ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం, మరోవైపున దుష్ప్రచారాలు. వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు, అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు, మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు. క్యారెక్టర్ అసాసినేట్, ప్రత్యర్థిని అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం. లక్ష్మీ పార్వతితో మొదలుపెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ, డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, కరెంటు మీద, రోడ్ల మీద, తిరుపతి లడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, ఇండస్ట్రీస్ మీద, పారిశ్రామికవేత్తల మీద, ఇవన్నీ కాక తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా. ఇదే మరి చంద్రబాబు, నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో, తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? జమ్మలమడుగులో జరిగిన ఘర్షణ వైసీపీ వాళ్లతోనే కానీ ఆదాని సంస్థతో కాదని బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఆదాని పేరు చెప్పుకొని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఆదాని సంస్థను జమ్మలమడుగు ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ సోలార్ పరిశ్రమ, అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆదాని సంస్థ మొగ్గు చూపుతుందని తెలిపారు. ఇంకా రాని ఆదాని పరిశ్రమలకు సబ్ కాంట్రాక్టర్లుగా చలామణి అవుతూ వైసీపీ వాళ్లు తెరిచిన దొంగ దుకాణాలను తమ అనుచరులు అడ్డుకున్నారని చెప్పారు. ఆదాని గ్రూప్ తో తామే దగ్గరుండి పరిశ్రమలను పెట్టిస్తామని, వైసీపీ వాళ్లు అనవసర జోక్యాన్ని సహించబోమని తెలిపారు. ఆదాని ముసుగులో వైసీపీ నేతలు రెచ్చగొట్టారని, అందుకే నిన్న గొడవ జరిగిందని చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ముఖ్యంగా ఆదాని యొక్క సంస్థ పైన ఆదినారాయణ రెడ్డి బీజేపీ వర్గీయులు దాడి చేసినట్లు ఒక వార్త రిలీజ్ చేసినారు. అసలు అక్కడ ఆదాని గ్రూపుకు ఎలాంటి వర్క్ అలొకేషనే ఇంతవరకు లేదు. ఆదాని పేరు చెప్పి కొందరు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాంబినేషన్ ఏర్పరచుకొని మాదే రాజ్యం అంతా మేమే చేస్తాం అన్నప్పుడు మా వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కావాలా, రేపు కొన్ని వర్క్స్ కావాలా, కొన్ని సప్లై మెటీరియల్ కావాలా, కొన్ని మిషనరీ మేమే పెట్టుకోపోతామంటే ర్యాష్గా ప్రవర్తన చేసినప్పుడు అందులో భాగంగా తిరుగుబాటు జరిగింది. ఇది ఆదాని సంస్థను మేము వెల్కమ్ చేస్తున్నాం.
మీకు తెలుసో లేదో ఆదాని గ్రూప్ వాళ్ళు మా దగ్గర అంబుజా సిమెంట్ పేరుతో ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు. వాళ్ళకు ఇంతకుముందు ఎవరైతే టాటా గ్రూపు తరఫున 3,000 ఎకరాలు పైగా తీసుకుంటే అదనంగా మరొక 1,000 ఎకరాలు కావాలంటే మేము రైతులతో సర్దుబాటు చేసి సరైన రేటుకు ఇప్పిస్తామని కూడా ఆదాని గ్రూపు సంస్థ ప్రతినిధులతో నేనే స్వయంగా మాట్లాడినా. అదే కాకుండా ఒక 250 మెగావాట్లు అటు జెన్కో సెకీ పర్మిషన్తో సెంట్రల్ వాళ్ళ కాంబినేషన్తో జరిగే వర్క్ సజావుగా జరుగుతుంది. వర్కులు జరుగుతున్నాయి. ఇక్కడ ఆదాని వాళ్ళకు ఇంకా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. ఇంత లోపల కొందరు ఈ వర్క్ మాదే అని ఒక మామూలుగా బస్సుల్లో గతంలో ప్రైవేటు బస్సుల్లో ఒక టవల్ వేసేవాళ్ళు, ఇది మాదే షీట్ అని. అట్ట షీట్ వేసినట్టు కంటైనర్లు పెట్టినారంట. ఆ కంటైనర్లు పెట్టినారు. ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? మా వాళ్ళు పరిశీలనకు పోతే మా వాళ్ళని ఏళ్ళగా నిష్ఠూరంగా ఘోరంగా మాట్లాడితే తిరుగుబాటులో భాగంగా జరిగింది. కానీ ఒక పత్రిక చదివినా, ఏదో నన్ను సీఎం ఆఫీసు వాళ్ళు మందలించినట్టు, మరొకరు చేసినట్టు ఈ అభూత అసత్య అధర్మ ప్రచారం ఖండిస్తున్నా. ఎవరు రాసినా ఇంకా సాక్షులైతే బెదిరించినట్టు చంపుతామన్నట్టు ఒక పత్రికలో రాశారంట. ఏంది ఇది జరిగేది? అది తెలుసుకోవాలా. అక్కడ పోలీసు వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఉన్నారంట. నేను అసెంబ్లీలో నిన్న మధ్యాహ్నం ఇక్కడే ఉన్నా. నేను నిన్న సభలో మాట్లాడడం కూడా జరిగింది. ఈ అధర్మానికి ఏమన్నా వాళ్ళ దగ్గర కొందరికి ఏమన్నా సెన్సార్ ఏజెన్సీ ఉందే అని, సూపర్ సెన్సార్ ఏజెన్సీ ఒక అర్థం పగులుతుందా? చర్య ఉన్నప్పుడు అంతమందిలో 1000 మందికి పైగా మా వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఉన్నారు. పగలగొట్టాలంటే ఎంతో జరుగుతుంది. ఆ ఉద్దేశం లేదు. ఆదాని గ్రూప్ మోస్ట్ వెల్కమ్. కానీ ఆదాని పేరు చెప్పి దొంగ వాళ్ళని ఎవరిని అలౌ చేసే పంచాయతీ లేదు. అందులో వైఎస్ఆర్ పార్టీలో అయితే నాట్ అలౌడ్. వాళ్ళ ఇష్టమా ఏమన్నా? వాళ్ళు ఎన్నాళ్ళు దౌర్జన్యం, వాళ్ళు రాకుండా చేసేదానికి ఎన్నో పన్నాగం. దీంట్లో రాజకీయ కుట్ర ఉంది, ఎంతో దాగింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారినే కాదు, ప్రేరేపించే వారిని సైతం కూడా అరెస్టు చేయాలని పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా తనను, తన తల్లిని, సునీతానే కాదు ఇతర రాజకీయ నాయకుల ఇళ్లలోని ఆడవాళ్లను అవమానిస్తే చిన్నవాళ్లను బాధ్యులను చేయడంతో సరిపెట్టకూడదన్నారు. పోస్టులు పెట్టిస్తున్న వారిని అరెస్టు చేస్తే మళ్లీ అలాంటివి జరగకుండా ఉంటాయని అన్నారు. కడప కలెక్టరేట్ వద్ద షర్మిల విలేకరులతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెంటనే చేపట్టాలంటూ అంతకుముందు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టారంటూ వాటిని పెట్టిన వ్యక్తే స్పష్టంగా చెప్పినప్పుడు అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదో, ఎందుకు విచారించలేదో పోలీసులు సమాధానం ఇవ్వాలని ఆమె అన్నారు. చేయించే వాళ్లు ఏ ప్యాలెస్ లో బతుకుతున్నా అరెస్టు చేసి ఆడవాళ్లకు భద్రత కల్పించాలని అన్నారు. ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి వెళ్లడట, మాట్లాడాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీయడట. అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి లేదా అని ఆమె నిలదీశారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైన ఎమ్మెల్యేలను గెలిపించుకోవటం చేతకాని ఆయనకు విపక్ష హోదా ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ అన్నట్లు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్లీ లాగా పరిస్థితి తయారైందని ఆమె ధ్వజమెత్తారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి కళ అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. తీరా ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట, మాట్లాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట. ఎందుకని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు జరగటం లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? సూపర్ 6 ఏమైతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారు ఉచితంగానే ఇసుక ఇస్తామంటున్నారు. ఇసుక ఉచితమైన చుట్టూతా ఉన్న ఖర్చులన్నీ పెరిగిపోతే ఉచితం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి అర్థమేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పేరులో కూడా అర్థం ఉన్నా కూడా ఆయన విజ్ఞత అసెంబ్లీకి వెళ్ళడట. ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాడట. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు వచ్చారా అంటే, గెలుచుకున్నారా అంటే లేదు. గెలుచుకోవడం చేత కాలేదు. కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట, లేకపోతే పోడట. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కు వెళ్తా అన్నట్టుగా ఉంది ఇక్కడ.
ఇదేనా మీ విఘ్నత? జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ ఎమ్మెల్యేలైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సింది ఏమిటంటే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అవినాష్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని నిరూపణ అయిపోయింది. వైసీపీ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం టెంకాయలు కొట్టడం తప్పితే చేసింది ఏమీ లేదు. అంతకుముందు చంద్రబాబు గారు కూడా ఒకసారి టెంకాయ కొట్టారు, చేసింది ఏమీ లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వార్నింగ్ ఇస్తుంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమైన ఫ్యాక్టరీ. ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రులకు హనీమూన్ పీరియడ్ ముగిసిందన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇక శాఖాపరమైన అంశాలపై పట్టు సాధించాలని మంత్రులకు హితబోధ. రాయలసీమ అభివృద్ధికి గత ప్రభుత్వం చీమంత కృషి కూడా చేయలేదన్న చంద్రబాబు నాయుడు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. పరిశ్రమల కారణంగా విశాఖ కాలుష్యానికి దగ్గరైందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాలుష్య నివారణకు గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.